వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఒక 1 అవర్ క్రితం ఒక మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది, ద ప్యారడైజ్ అని, హీరో నాని గారిది. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఒక 1 అవర్ క్రితం హీరో నాని గారిది ద ప్యారడైజ్ అని గ్లిమ్స్ రిలీజ్ అయింది. చూసారా సార్ మీరు అది? చూసా ఇది కడుపు మండిన కాకల కథ, జమానా శవాల మీద నడిచే కథ అని చెప్పి దాంట్లో కొన్ని వల్గర్గా కూడా ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ట్రైలర్ చాలా బాగుంది, ఫుల్ ఓవర్ మాస్. దాంట్లో నాని దసరా కంటే బాగా చేశాడు, ఆ ట్రైలర్లో కనబడుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే సినిమాని డైరెక్టర్ సినిమా తీస్తాడు, హీరో యాక్ట్ చేస్తాడు. ఆ సినిమాని తీసుకొచ్చి మొత్తం కంటెంట్ని సెన్సార్ ఆఫీస్లో పెడతారు. సెన్సార్ ఆఫీస్లో ట్రైలర్ సెన్సార్ చేయించాలి. సెన్సార్ చేయించిన తర్వాత ట్రైలర్ బయటకు వస్తుంది. ఇట్స్ క్లియర్. దాంట్లో లంజా గుడక అన్న టైటిల్, ఈ తిరుగోలు ఉన్నారా తిరుగోలు లేరా? ఫస్ట్ సెన్సార్ ఆఫీసర్, సెన్సార్ ఆఫీసర్ తిరుగోలు కాకపోవచ్చు, మన ఉన్న మెంబర్స్ అయినా తిరుగోలా కాదా? నేను మరి ఇలా సెన్సార్ చూస్తున్నారా, చూడకుండా చూసి చూడకుండా చేసుకెళ్ళిపోతున్నారా? అలాంటప్పుడు సెన్సార్ ఆఫీస్ మూసేయడం బెటర్. నేను సెన్సార్ ఆఫీస్ మూసేయమంటున్నా. మీకు చేతకానప్పుడు సెన్సార్ ఆఫీస్ మూసేయండి. ఎందుకంటే ఏ సర్టిఫికెట్లో కూడా మీరు లంజా కొడుక అనేది ఇవ్వడానికి లేదు. లంజా కొడుక అంటే తెలుగులో చాలా దారుణమైన పదం. ఆ పదాన్ని మనం సెన్సార్ ఆఫీసులో ఇస్తే రేపు మనం ఫ్యూచర్ ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నాం, రేపు మన యూత్కి ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఇది సినిమా అనేది అల్టిమేట్ సినిమా తీసే డైరెక్టర్ రైట్గా డైరెక్టర్ సినిమా మొత్తం తీస్తాడు, సినిమా హీరో యాక్ట్ చేస్తాడు. అది తీసుకొని సెన్సార్ ఆఫీస్ ముందు పెడితే సెన్సార్ వాళ్ళు చూడవలసిన బాధ్యత సెన్సార్ వాళ్ళ మీద ఉంది. వాళ్ళు కదా కట్ చేయాల్సింది. వాళ్ళు కట్ చేయమంటే కట్ చేయకుండా వేస్తే వాళ్ళ మీద కేసు పెడతాం. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? సెన్సార్ ఆఫీసర్ మీద, సెన్సార్ మెంబర్ల మీద కేసు పెట్టాలి. అంటే సెన్సార్ ఆఫీసు పని చేయట్లేదు అని అర్థమైంది. పుష్ప 2లో ఉన్న లాంగ్వేజెస్కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఇవన్నీ చూస్తుంటే సినిమాలు కొన్ని సినిమాలు, ఈ డాకు మహారాజ్ దాంట్లో కానీ ఇవన్నీ సినిమాలు సెన్సార్ ఆఫీసు ఇస్ నాట్ వర్కింగ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే సెన్సార్ ఆఫీస్ కోసం మాకు తెలుసు, గైడ్ లైన్స్ తెలుసు, ఏ సర్టిఫికేట్ తెలుసు, యూ సర్టిఫికేట్ తెలుసు, ఏ సర్టిఫికేట్ తెలుసు. ఇది ఇంత దారుణమైన ట్రైలర్ ఇస్తే ఎలా? సినిమా తీసారు రైట్, ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా వాళ్ళు తీశారు, మీరు ఇస్తేనే కదా అలా వేస్తున్నారు. తప్పే ఉంది? ఇప్పుడు ప్రొడ్యూసర్ తప్పలేదు, ఇక్కడ డైరెక్టర్ తప్పలేదు, హీరో అంటే యాక్ట్ చేస్తాడు, సెన్సార్ ఆఫీస్ తప్పు. ఇది మరి దాని మీద ఏం చేస్తారు ఏంటి? ఇప్పుడు పొలిటికల్ మూవీలు తీశారు, మేము లోన్ వేసేస్తాం, మీరు పొలిటికల్ మూవీలు తీసి మీరు అన్నీ వేస్తారు, లోన్ వేసేస్తాం అంటే గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయండి? సెన్సార్ ఆఫీస్ సినిమా తీసి నువ్వు సెన్సార్ ఆఫీస్ ముందు పెట్టు. ఆ సెన్సార్ ఆఫీసర్ ఏ సినిమా తీయమంటే గైడ్ లైన్స్ ప్రకారం కట్ చేస్తే సినిమా ఈజ్ రూల్. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఆ ఫైనల్ అథారిటీ సెన్సార్ ఆఫీస్. సెన్సార్ ఆఫీస్లో తీసిన సినిమాని మీరు రిలీజ్ చేయండి అని చెప్తున్నారు. అలాంటప్పుడు సెన్సార్ అవార్డు సినిమా చూసి క్లీన్ ఇచ్చినప్పుడు మళ్ళా మీకు రీప్లేస్మెంట్తో కేసులు పెట్టడం ఏంటి? అంటే సినిమాల మీద. అంటే ఇక్కడ సెన్సార్ ఆఫీస్ తప్పు చేస్తుంది. సెన్సార్ ఆఫీస్ని కూడా పార్టీ చేయండి, సెన్సార్ ఆఫీసర్ని మెంబర్ని పార్టీ చేయండి. టాటూ కూడా ఉంది హ్యాండ్ మీద డైరెక్టర్, అది ఆ పేరు ఏదైతే వర్డ్ ఉందో అది పేరు కూడా టాటూ డైరెక్టర్. అదే నేను అంటున్నా, అది ఎలా చేస్తారు ఏంటి? దాని సెన్సార్ ఆఫీస్ అనేది చాలా తీవ్రంగా పరిగణించాలి. అది సినిమా మొత్తంలో ఉంటుంది కదా సార్. అదే అందుకని నేను ఏమంటానంటే అది ఆ లాంగ్వేజ్ అనేది మనం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎలాగిచ్చారు, ఇది సీరియస్గా తీసుకోవాలనేది సెన్సార్ ఆఫీస్ తీసుకోవాలి, సెన్సార్ బోర్డు మెంబర్స్ తీసుకోవాలి. బీజేపీ సనాతన ధర్మం, మేము హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం అన్న బీజేపీ మెంబర్సే ఉంటారు, దాంట్లో ప్రొఫెసర్స్ ఉంటారు, మొత్తం టోటల్గా ఎంప్లాయీస్ చదువుకునే వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు ఈ సినిమాలు చూడటానికి. వాళ్ళకి మరి ఏమర్థమైంది ఈ లాంగ్వేజ్ అని అడుగుతున్నా. మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోతే తీసేయండి. బీజేపీ మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది? కిషన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? బండి సంజయ్ గారు ఏం సమాధానం చెప్తారు? దేవుడే హిందుత్వానికి మొత్తం టోటల్గా తీసుకొచ్చిన, దేశానికి హిందుత్వం తీసుకొచ్చిన రాకేష్ రెడ్డి గారు అంటారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, నేనే హిందూని, నాకంటే మించిన హిందూ ఎవరు లేరు అంటుంటాడు ఆయన. ఎవరిని వచ్చినా కూడా చక్క లేపేస్తామని టైపులో మాట్లాడతాడు. మరి ఇప్పుడు దీని సమాధానం ఏం చెప్తాడో ఒకసారి చెప్పమని.
ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం సెన్సార్ మెంబర్స్ వేసింది ఎవరండి? బీజేపీ వాళ్ళు వేస్తారు. ఆ బీజేపీకి దగ్గరున్న వాళ్ళనే వేస్తారు. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. లేకపోతే ప్రొఫెసర్స్ని వేస్తారు, లేదంటే డాక్టర్స్ని వేస్తారు, లేదా సినిమా వాళ్ళని వేస్తారు, లేదా జర్నలిస్టులను వేస్తారు. మరి వీళ్ళందరికీ ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదా? మరి బీజేపీ వాళ్ళకి అర్థం కాలేదా? నేను సినిమా వాళ్ళ కోసం మాట్లాడట్లే. తప్పు సెన్సార్ ఆఫీస్ చేసింది. సినిమా మేము 100 శాతం తీస్తామండి, సినిమా మేము ఇచ్చాం, ఓకే, ప్రొడ్యూసర్ చూసుకోలేదా, డైరెక్టర్ చూసుకోలేదా, ఇచ్చాం. కట్ చేయవలసిన బాధ్యత ఎవరిది ఉంది? సెన్సార్ ఆఫీస్. చూడవలసిన బాధ్యత ఎవరిది ఉంది? సెన్సార్ ఆఫీస్. మరి బీజేపీ తనాసన ధర్మం ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ పార్ట్ ఏమయ్యింది? ఇవన్నీ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, చూసి చూడనట్టు బీజేపీ వాళ్ళు వెళ్ళిపోతే మరి ఈరోజు అన్నీ కూడా మాట్లాడకూడదు మీరు. ఎందుకంటే అక్కడ ఇవాళ మనం తిడుతుంది ఒక తల్లిని తిడుతున్నాం, ఒక తల్లిని ఒక కొడుకు. అంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వలేదా? మరి సెన్సార్ ఆఫీసర్ నిద్రపోయాడా? లేదా సెన్సార్ మెంబర్లు ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేశారా అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ చూడకుండా, చూపించకుండా కానీ ఒకవేళ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కలిపితే అది వెరీ ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసు, అది క్రిమినల్ అఫెన్స్. అది ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసు పెట్టాలి. ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో కేసులు పెట్టాం. ఆ యాడింగ్ చేస్తే సెన్సార్ ఆఫీసర్లు ఎన్నో కేసులు పెట్టారు. సుధాకర్ గారు అవ్వచ్చు, శ్యామ్ ప్రసాద్ గారు అవ్వచ్చు, కైలాస్ ప్రసాద్ గారు అవ్వచ్చు, రత్నప్రభ గారు అవ్వచ్చు, ధనలక్ష్మి గారు అవ్వచ్చు. ఇలా యాడింగ్ చేస్తే ఇమ్మీడియట్లీ రిజిస్టర్డ్ ఈజ్ కేస్. ఇప్పుడు సినిమాలో అది కాకుండా సినిమా ఇప్పుడు మామూలుగా మీరు ఏదైతే గ్లిమ్స్ విన్నారో అందులో ఆ వర్డ్ తప్పించి కథ మీద మీకు ఎలా అనిపించింది సినిమా పరంగా? సినిమా ఇస్ ద సూపర్ అండి. సినిమా అనేది ఒక దసరా ఓరమాసులో వాళ్ళిద్దరు కలయికలో దసరా బాగుంది. ఆ సినిమా బాగుంటుంది. సినిమా మాత్రం చాలా ఓరమాసు ఓపెనింగ్స్, అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొని ఆ సినిమాని చేశారు. దాన్ని మనం ఏమి ఏర్పెట్టడానికి అవకాశం లేదు, అది వదిలేయండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈజ్ అ సూపర్ సినిమా, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటానంటే మీరు అడిగినది ఈ లాంగ్వేజ్ ఎట్టొచ్చా పెట్టకూడదా అనేది ఎవరు పెట్టారు అని దానికోసం డిస్కస్ చేస్తున్నా. సినిమా అనేది ఓరమాసులో నాన్నగారు బాగా యాక్ట్ చేశారు, డైరెక్టర్ గారు బాగా చేశారు. ఆ ఉన్న ట్రైలర్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే సినిమా అంతా మొత్తం టోటల్గా ఫుల్ ఓరమాసులో సినిమా వచ్చిందని మనం చెప్పచ్చు. కనుక దయచేసి ఒకవేళ కానీ వాళ్ళు యాడ్ చేస్తే ఇమ్మీడియట్లీ క్రిమినల్ అఫెన్స్ అవుతుంది, ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసు పెట్టాలా. ఒకవేళ వాళ్ళు యాడ్ చేయకపోతే సెన్సార్ వాళ్ళు ఇమ్మీడియట్లీ మీరు రివ్యూ చేసుకోకపోతే మాత్రం వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఒక తల్లిని తిడుతుంటే దాన్ని అది కూడా మీరు ఏ చట్టం ఉంది, ఏ గైడ్లైన్స్లో ఉంది నాకు చెప్పండి. ఏ సర్టిఫికెట్లో మీకు ఈ లాంగ్వేజ్ ఇవ్వచ్చు అని ఎక్కడుంది? ఇంకా ఒక్క డైలాగ్ ఇస్తే మొత్తం అన్ని డైలాగులు ఇవ్వచ్చు, అంతే కదా. ఏ సర్టిఫికెట్లో కూడా కొన్ని ఉన్నాయి, బ్లర్ చేసి ఇవ్వాలి, మ్యూట్ చేసి ఇవ్వాలి, మ్యూట్ చేయాలి, బ్లర్ చేయాలి. ఇప్పుడు ఈ డైలాగ్ కావాలి, కొడక ఉంచి ఆ డైలాగ్ మనం మూసేయాలి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఆ బ్లర్ చేయవలసింది అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సెన్సార్ యాక్ట్ సెన్సార్ చెప్తుంది. మరి దానికి ఏముంటుందండి? మీరు దానికి అది కూడా తెలుసుకోపోయిన మెంబర్లు ఉన్నారా? తెలుగురాని మెంబర్లు ఉన్నారా? తెలుగురాని ఆఫీసర్ ఉన్నాడా? అది ఇవన్నీ చూసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి, వెరీ సీరియస్గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు కూడా వెరీ సీరియస్గా తీసుకోకపోతే ఇంకా రేపు ఉదయం వచ్చే సినిమాలు నీకు ఇలాగే వస్తాయి. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల జీవితాలు ఏంటి, ఇలా పిల్లలు మనం ఏం నేర్పబడుతున్నాం, సమాజానికి ఏం నేర్పుతున్నాం, సమాజానికి ఏం చెప్తున్నాం, సందేశం ఏమి ఇస్తున్నాం. ఓకే, సినిమా వాళ్ళు ఇచ్చే మీ సినిమా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అది కాదు. జాగ్రత్తగా ఉండాలి. సెన్సార్ ఆఫీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ ఎవరైతే మెంబర్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సినిమాని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత. ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ని సెన్సార్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్.